వెల్కమ్ టు మోహనా క్రియేషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? డ్రై ఫ్రూట్స్ని రోజు తినాలంటే పిల్లలకైనా మనకైనా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా హెల్తీగా మంచిగా లడ్డూలు కానీ ఇలా షేప్స్ తయారు చేసుకొని ఇచ్చామంటే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు హ్యాపీగా తింటారండి. ఇంకా సీడ్స్ని అయితే ఇంకా అస్సలు తినలేము. అలాంటప్పుడు ఇలా లడ్డూగా చేసామంటే ఇంకా అసలు వదలరండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికోసము ఒక బాణీ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత అంజీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అందులోనే కిస్మిస్ని వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. మన దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర ఉన్న వాటి వరకు నేను వేసేసాను. ఫస్ట్ బాదాము కాజుని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, వాటర్ మిలాన్ గింజలు, అవిసె గింజలు వీటన్నిటిని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి వేసానండి. ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఎన్నైతే తీసుకున్నామో దానికి డబల్ ఖర్జూరం తీసుకోవాలి. అంటే 1/2 కేజీ అయితే మొత్తం కలిపి 1/2 కేజీ ఖర్జూరం తీసుకోవాలండి. ఖర్జూరంని మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం స్మూత్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనము 3 టైప్స్లో తయారు చేస్తామండి. ఇవైతే లడ్డూలు. ఇప్పుడు మనము సెకండ్ ఈ లడ్డూలకి గసగసాలని యాడ్ చేస్తున్నామండి. మనము గసగసాలు డైరెక్ట్గా తినలేము కదా, మనం ఏ ఫుడ్లో కూడా ఎక్కువ యాడ్ చేయలేము. అందుకని చెప్పి నేను ఇలా యాడ్ చేస్తున్నానండి. ఒక ప్లేట్లోకి గసగసాలని తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న లడ్డూల్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చండి, గసగసాలని కూడా డ్రై ఫ్రూట్స్తో పాటు రోస్ట్ చేసుకొని వాటిని కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదండి, దానివల్ల ఆ ఖర్జూరం మొత్తం వీటిని పీల్చేస్తుంది. అప్పుడు మిగతా డ్రై ఫ్రూట్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోవు. అప్పుడు లడ్డూలు అనేటివి విరిగిపోతుంటాయి మనం చేస్తున్నప్పుడు. అందుకనే అలా చేయకండి. ఇప్పుడు మిగిలిన ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంది కదా, దీన్ని ఒక మనం పాలిథిన్ కవర్లో వేసుకొని ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న రోల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి చూడడానికి కొంచెం డిఫరెంట్గా కనిపించి వాటిని కొంచెం తినడానికి ఇష్టపడతారు, రొటీన్గా కాకుండా. మీరు ఇంకా డిఫరెంట్ షేప్స్లో ట్రయాంగిల్, స్క్వేర్, రకరకాల షేప్స్లో తయారు చేసి ఇవ్వండి. పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. చూశారు కదా, మనం షుగర్ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ ఖర్జూరంతో న్యాచురల్గా ఎలా తయారు చేసామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.